హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ వీడియోలో డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నాను అనమాట. మామూలుగా ఏంటంటే స్టడీ హాల్లో చదువుకుంటూ నెక్స్ట్ బయట వాయిస్ ఇచ్చేవాడిని. ఇప్పుడు కొంచెం ఇంటరాక్షన్ కోసం వీడియోలోనే డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నాను అనమాట. కొంతమంది ఏంటంటే స్టూడెంట్స్ నా బుక్స్ అడిగారు, నా బుక్ లిస్ట్ అడిగారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే బిగినర్స్ అంట. కొంతమందికి ఏ బుక్ కరెక్ట్గా చదవాలో అర్థం కాక నా బుక్ లిస్ట్ అడిగారు. నేను సరే ఒక వీడియో చేస్తాను చెప్పాను, అందుకని చేస్తున్నాను ఈ వీడియో. మామూలుగా అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు బుక్స్ ఇవన్నీ చూపించడానికి, కానీ వాళ్ళు అడిగారు కాబట్టి పాపం వాళ్ళకి హెల్ప్ అవుతుందేమో. కొంతమందికి రూరల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పారు వాళ్ళు. సరే అని నేను వీడియో చేస్తున్నాను. నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ రెండు క్లియర్ చేశాను. కానీ నా బుక్ లిస్ట్ సింపుల్గా ఉంటుంది, కానీ అక్యురేట్గా ఉంటుంది. దాన్ని బట్టి మీరు చూడండి. ఫస్ట్ ఏంటంటే ఎకానమీ చూసుకున్నట్లయితే నేను ఫాలో అవుతాను బుక్. ఇది చూడండి క్లారిటీగా ఇదనమాట. ఇండియన్ ఎకానమీ, రమేష్ సింగ్. ఈ బుక్ ఫాలో అవుతాను. దీంతోపాటు ఈ బుక్ అంటే శ్రీరామ్ ఐఏఎస్ అని చెప్పి ఈ బుక్ అనమాట. అంటే వీడియోలో ఇలా వస్తుంది, కానీ రివర్స్లో శ్రీరామ్ ఐఏఎస్ బుక్ రెండు ఉంటాయి. ఇది ఒకటి, నెక్స్ట్ ఇది ఒకటి. రెండు బుక్స్ ఉంటాయి, రెండు పార్ట్లు. ఇవి కాక నేను టెస్ట్ చేసేది బుక్స్ ఇవి 550 బిట్స్ వివేక్ సింగ్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్. వీటి వల్లే నేను మ్యాక్సిమం స్కోర్ చేయడం కారణం ఏంటంటే చదివిన కాన్సెప్ట్స్ ఏంటంటే మనం చేసుకోవాలన్నమాట, రివిజన్ టైప్ అనమాట. నెక్స్ట్ పాలిటిక్స్ మనకందరికీ తెలిసిందే, లక్ష్మీకాంత్. చాలా చాలా ఇంపార్టెంట్ బుక్, దీన్ని చదువుతాను. నెక్స్ట్ పాలిటీ, ఎకానమీ అవి పేగా. ఇది ఆర్ట్ అండ్ కల్చర్కి ఎన్సీఆర్టీ. తర్వాత హిస్టరీకి నేను ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నేను రాసుకున్న నోట్స్. ఇది యాన్షియంట్ హిస్టరీకి నేను మీకు చూపిస్తాను చూడండి. యాన్షియంట్ హిస్టరీకి హిస్టరీ అనమాట. ఫస్ట్ టైం లైను, తర్వాత ఏంటంటే నోట్స్. అంటే రఫ్గా చూపిస్తాను మీకు నోట్స్. ఇది నేను తయారు చేసుకున్న నోట్స్ అనమాట. ఏన్షియంట్ హిస్టరీకి ఇలాగా మొత్తం యూనిట్స్. ఇక ఈ ఎగ్జామ్ కానీ ఇవే చదువుకు వెళ్ళిపోతాను డైరెక్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్టెన్సివ్గా ప్రిపేర్ చేసుకున్నా. మీకు ఎవరికన్నా కావాలన్న నోట్స్ నా నెంబర్కి మెసేజ్ చేయండి. తెలుసుగా నెంబరు 6381783248. అంటే నేను ఇంత కష్టపడి ప్రిపేర్ చేశాను కాబట్టి ఫ్రీగా ఈయన బ్రో అని అడుగుతారు కొంతమంది. దీనికో ప్రైజ్ ఉంటుందా, నెంబర్కి మెసేజ్ చేయండి చెప్తాను అనమాట. ఎందుకంటే నా కష్టానికి కూడా కొంచెం ఫలితం ఉండాలి కదండి. నేను జాబ్ లేక చదువుతున్న వాళ్ళని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇట్లా ఇదంతా ఏన్షియంట్ హిస్టరీ మొత్తానికి ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. చదువుకెళ్తే చాలు అనమాట ఎగ్జామ్కి. అట్లా ప్రిపేర్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇది ఆర్ట్ అండ్ కల్చర్ అనమాట. చూడండి డయాగ్రామ్స్. ఆర్ట్ అండ్ కల్చర్ చూసారా? ఇదంతా కూడా అట్లా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ మొత్తం. ఇది కూడా ఏంటంటే నేను ప్రిపేర్ చేసుకున్నదే. తర్వాత మోడర్న్ హిస్టరీ. యూరోపియన్స్ వచ్చిన కాడి నుంచి అనమాట. ఇదంతా ఇక లాస్ట్ దాకా ఉంటుంది మొత్తం లాస్ట్ దాకా ఉంటుంది. ఇదంతా మోడర్న్ హిస్టరీ నేను ఎక్స్టెన్సివ్గా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇదైనా ఎకానమీ చెప్పే కదా. తర్వాత ఏంటంటే ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని అంతా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన నోట్స్. ఇదంతా నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అనమాట. అలాగా నేను ఎక్స్టెన్సివ్గా చదువుతూ ఉంటాను. ఇది ఫ్రెండ్స్ నా వీడియో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.